బంగాళాఖాతంలోని అల్పపీడనం ప్రభావంతో ఏపీ తెలంగాణలో మరోసారి వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తూ ఉండగా మరో 3 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ ప్రకటించింది. కాకినాడ జిల్లా ఉప్పాడ తీరంలో సముద్రం మరోసారి విరుచుకుపడుతోంది. అల్పపీడనం తీవ్ర ప్రభావం చూపిస్తూ ఉండడంతో ఉప్పాడ తీరం అల్లకల్లోలంగా మారిపోయింది. తీరంలో కెరటాలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి. దీంతో ఉప్పాడ నుంచి కాకినాడ రూరల్లోని వాకలపూడి వరకు రోడ్డు కోతకి గురైంది. సముద్రపై కోతకి గురి కాకుండా వేసిన రాళ్లు కూడా కెరటాల తాకిడికి కొట్టుకుపోతున్నాయి. రోడ్డుపై భారీగా గుంతలు పడి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అల్లూరు జిల్లా ఏజెన్సీలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు పొంగి పొర్లుతూ ఉండగా జలపాతాలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా చాపరాయి, సరియా జలపాతాల దగ్గర టూరిస్టుల సందర్శనని నిలిపేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వాతావరణ శాఖ ఎలాంటి అలర్ట్స్ ఇచ్చింది వర్షాల విషయంలో ఇప్పుడు చూడబోతున్నాం. బంగాళాఖాతంలోని అల్పపీడనం ప్రభావంతో ఏపీలో మొత్తం 4 జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆ 4 జిల్లాలు మనం అక్కడ చూస్తున్నాం. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి. ఈ 4 జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే ఎల్లో అలర్ట్స్ ఎక్కడెక్కడ ఇచ్చింది అన్నది కూడా చూద్దాం. మొత్తం 7 జిల్లాలకి ఎల్లో అలర్ట్స్ ఇచ్చారు. ఆ 7 జిల్లాలు కనిపిస్తున్నాయి. పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు, ఏలూరు, కాకినాడ, కోనసీమ, అలాగే 2 గోదావరి జిల్లాలు కూడా. ఈ 7 జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది అని చెప్పి వాతావరణ శాఖ వెల్లడించింది. సో ఏపీ విషయాన్ని చూసాము. తెలంగాణ విషయానికి వద్దాం. తెలంగాణలో కూడా 2 జిల్లాలకి వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. ఏంటి ఆ 2 జిల్లాలు అన్నది కూడా ఒకసారి మనం గమనిస్తే, ఒకటి సంగారెడ్డి, రైట్, దీంతో పాటుగా నాగర్ కర్నూల్. ఈ 2 జిల్లాలలో కూడా ఎల్లో అలర్ట్ ఇచ్చారు. ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. వాతావరణ శాఖ ఈ విషయాన్ని చెప్తోంది. మిగిలిన జిల్లాలకి పెద్దగా ఎలాంటి అలర్ట్స్ లేవు తెలంగాణలో. శ్రీకాకుళంలో నిన్న సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి డ్రైనేజీలు పొంగి పొర్లి ఆర్టీసీ కాంప్లెక్స్ జలమయమైపోయింది. దీంతో ఆర్టీసీ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అంతేకాదు రైతు బజార్, ఇలిసిపురం జంక్షన్, ఫారెస్ట్ ఆఫీస్, బొందిలిపురం రోడ్లలో మోకాళ్ల లోతులో రోడ్లపై నీరు ప్రవహిస్తోంది. శ్రీకాకుళానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ని టీవీ9 సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ వివరిస్తారు. భారీ వర్షానికి శ్రీకాకుళం జిల్లా కేంద్రం మొత్తం అతలాకుతలమవుతోంది. చాలా వరకు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలదిగ్బంధం అయ్యాయి. చూడొచ్చు, ప్రస్తుతం మనం ఇటు డే నైట్ జంక్షన్ నుంచి రామలక్ష్మణ జంక్షన్కి వెళ్ళేటువంటి మార్గం ఇది. మొత్తం కూడా మోకాలు పైబడి ఉన్నటువంటి లోతులో మొత్తం నీరంతా కూడా నిండిపోయి ఉన్నటువంటి పరిస్థితి. చాలా దయనీయమైన పరిస్థితుల్లో ఇక్కడ వాహనదారులు, అదేవిధంగా బాటసారులు ప్రయాణాలు కొనసాగిస్తున్నారు. ఇక్కడ ఒక ఆయన ఉన్నారు. ఎక్కడికి వెళ్తున్నారండి? సార్, ధర్మన టీవీఎస్కి వర్క్ చేయడానికి వెళ్తున్నాం సార్. బయలుదేరి గంట అయింది. ఎక్కడి నుంచి ఎక్కడికి నడడానికే చాలా టైం పట్టింది. అంతే డే అండ్ నైట్ సెంటర్ నుండి ధర్మన టీవీఎస్కి నడడానికే టైం పట్టింది సార్. మరి డ్రైనేజీ వ్యవస్థ బాగోలేదు. ఎటు అడిగేస్తే అందులో దిగిపోతాము అన్నట్టుగా ఉంది. తర్వాత వెహికల్స్ స్పీడ్గా వచ్చి మొత్తం బట్టలన్నీ ఖరాబ్ అయిపోయినాయి. చాలా అస్తవ్యస్తంగా ఉంది సార్ ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థ. అక్కడ చూడొచ్చు ఒకసారి, ఆటో కూడా అక్కడ ఆగిపోయి చాలా అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి. వాహనాలు చాలా వరకు కూడా కొందరు డేర్ చేసి వాహనంతో ముందుకు వచ్చినా సరే, వెళ్లేందుకు ప్రయాణానికి సిద్ధమవుతున్నా సరే, వాహనాలు సైలెన్సర్లోకి వాటర్ వెళ్ళిపోయి వాహనాలు మధ్యలో నిలిచిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ చూస్తే ఆటోలో చిన్నారులు, స్కూల్కి వెళ్తున్న వాళ్ళు, అదేవిధంగా అటు ఉద్యోగాలకి వెళ్తున్నటువంటి ఉద్యోగస్తులు, వీరంతా కూడా తెల్లారేసరికి అంటే నిన్నటి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా ఈ యొక్క వర్షం కురుస్తుండటంతో మొత్తం జలమయమైనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో చాలా అవస్థలు పడుతున్నారు వాహనదారులు కూడా. మేడం, ఎక్కడికి వెళ్తున్నారు? సెయింట్ జోసెఫ్ స్కూల్కి పిల్లలను తీసుకుని. మరి పిల్లలేరు? ఆటో ఎక్కించాను. ఇక్కడ ఎక్కువ అయింది, ఆ బండి ఆగిపోయింది. ఎలా ఉంది మేడం వర్షం? ఎలా ఉంది? చాలా, నిన్న నైట్ నుంచి చాలా ఎక్కువ పడుతుంది. చాలా ఎక్కువ. అసలు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు? మరి బయటకు రాలేని పరిస్థితి. అసలు
కానీ ఎగ్జామ్స్ ముందులో ఉన్నాయని సెలవు ప్రకటించలేదా? ప్రకటించలేదు మేము సార్. 6th 10th కంపల్సరీగా పంపించమన్నారు, ఎగ్జామ్స్ ఉన్నాయని. అటు రైతు బజార్ కూడా పూర్తిగా జలమయమైంది. ఇటు ఆర్టీసీ కాంప్లెక్స్ అంటే ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడంలో కానీ లేదా బయట నుంచి వచ్చే వాళ్ళని తిరిగి ఇక్కడ తీసుకురావడంలో కానీ కీలకంగా ఉంటాయి బస్సు ప్రయాణాలు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కాంప్లెక్స్ మొత్తం కూడా జలమయమైంది. అక్కడ కూడా ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి అయితే నెలకొని ఉంది. కెమెరా పర్సన్ అనిల్తో శ్రీనివాస్, TV9 శ్రీకాకుళం జిల్లా కేంద్రం పరిస్థితి. 2 రోజులుగా కురిసిన భారీ వర్షాలకి శ్రీకాకుళంలో కాలువలు, డ్రైనేజ్లు పొంగి పొర్లుతున్నాయి. నగర శివార్లోని కాజీపేట పంప్ హౌస్ కాలనీలో వ్యవసాయ కాలువకి భారీ గండిపడింది. దీంతో సమీప కాలనీల్లోకి వరద నీరు చేరుకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. భారీ వర్షానికి శ్రీకాకుళంలోని వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం శ్రీకాకుళం నగరపాలక సంస్థ శివారులో ఉన్నటువంటి కాజీపేట దగ్గర ఉన్నాం. ఇక్కడ కాలువ, వ్యవసాయ కాలువకు గండి కొట్టింది. ఇక్కడ చూడొచ్చు, భారీగా గండి కొట్టడంతో కాలనీ మొత్తం కూడా, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పంప్ హౌస్ కాలనీ అంతా కూడా ముంచెత్తింది. మొత్తంగా ఇక్కడ స్థానికులు స్పందించి కాలువను గండిని పూడ్చేటువంటి కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఇసుక బస్తాలు తీసుకొచ్చి గండికి అడ్డంగా పెడుతూ మొత్తం కూడా దాన్ని గండి కప్పేందుకు చూస్తున్నారు. అయినప్పటికీ కూడా వాటర్ ప్రవాహం అవతల మనం చూసినట్లయితే చాలా ఫోర్స్గా కాలువ అనేటువంటిది వస్తుంది. ఇక్కడ గట్టు వీక్గా ఉండడంతో ఒక్కసారిగా మొత్తం ఈ యొక్క గండిపడి మొత్తం కాలనీలంతటిని కూడా ముంచెత్తింది. కొన్ని దగ్గర ఇళ్లలోకి నీరు ప్రవేశించడంతో పాటు సమీపంలోని పంట పొలాలను కూడా ఈ యొక్క కాలువ ముంచెత్తింది. అలాగే ఎంత నష్టం జరిగిందండి వీధుల్లోకి? బాగా వినాయకుడి పాకలు అయితే మునిగిపోయి, పొలాల్లో వేసిన వినాయకుడి పాకలు మునిగిపోయి వీధుల్లో అంబడి మొత్తం రోడ్లు తక్కువ వేయడం, ఆ రోడ్లు లేని ప్రాంతాలన్నీ ముంచేసాయి. ఈ వర్షం ప్రభావంతో అధికారులకు చెప్పారా? లేదు, ఇంకా ఇప్పుడు ఈ కార్యక్రమంలో ఉన్నాం మేము. ఈ కార్యక్రమాలు ఉన్న తర్వాత ఏదైనా అయిన తర్వాత రేపు పెడతాం. దానికి వాటర్ ఫోర్స్ అయితే చాలా ఫోర్స్గానే ఉంది. ఇంకా వాటర్ తగ్గలేదు ఏమాత్రం కూడాను. చూస్తే చాలా భారీ గుమ్ము అనేటువంటిది ఏర్పడింది. ఈ గుమ్ములోనే, ఈ వాటర్లోనే స్థానికులు స్పందించి, యువతంతా కూడా స్పందించి గండిని కప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అక్కడ ఇంకా ఇసుక బస్తాలు కూడా తీసుకొస్తున్నారు. ఇసుక బస్తాలు తీసుకొచ్చి మరి ఈ యొక్క గండిని పూడ్చేందుకు స్థానిక యువత ముందుకొచ్చి ఇక్కడ సహాయక చర్యలు చేపడుతున్నారు. చూడొచ్చు, అక్కడ కాలనీ వాసులంతా కూడా బిక్కుబిక్కుమంటూ అక్కడ చూస్తున్నారు. కాలనీ అంతటిని కూడా, అక్కడ సమీప కాలనీ అంతటిని కూడా ముంచెత్తింది. చాలా భారీగా వాటర్తో ఈ వీధంతా కూడా జలదిగ్బంధంలోకి చిక్కున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో స్థానికులు సహాయక చర్యలు చేపడుతున్నారు. అధికారులు ఇంకా స్పందించాల్సిన అవసరం అయితే ఉంది. కెమెరా పర్సన్ అనిల్తో శ్రీనివాస్, TV9 శ్రీకాకుళంలోని కాజీపేట గ్రామం.